నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెండు అంశాలు ఈరోజు ప్రపంచం అంతా దృష్టి పెట్టినవి. ఒకటి భారత్లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రెండోది ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్. రెండు యుద్ధ నౌకల్ని, గెరోల్డ్ ఫోర్డ్ని, అబ్రహాం లింకన్ని కూడా తీసుకొచ్చి ఇరాన్ దగ్గర మోహరించేసింది అమెరికా. సో ఏం జరగబోతోంది? ఏదో సెంటిమెంట్ ఉందట, రేపు 28వ తేదీ దాటితే ఖచ్చితంగా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే. నమస్కారం సార్, ముందర ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మ్యాక్రాన్ కూడా వచ్చి వెళ్ళాడు. సరే, ఈయన అటెండ్ అవుతాడో లేదో తెలియదు అనుకున్నారు. ఆయన అటెండ్ కావట్లేదని తెలిసింది. బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీద వచ్చారో లేకపోతే దీనికి అటెండ్ అవ్వడానికి వచ్చారో, ఆ మీమాంస, ఆ సందిగ్ధత అట్లనే ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ కేసులో ఆయన పేరు ఎందుకంటే చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగని వచ్చేవాళ్ళు రాకుండా మానరు, మాట్లాడేవాళ్ళు మాట్లాడకుండాను వెళ్ళరు. ఏమంటారు? బాగా జరిగింది అది ఏ సమ్మిట్ గురించి. ఎందుకంటే ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చింది ఇంపాక్ట్ సమ్మిట్. ఆల్మోస్ట్ 11 దేశాల హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చారు, ఇంక్లూడింగ్ మ్యాక్రాన్. చాలామంది వచ్చారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ రావడం ఒకటే కాదు, దాంట్లో వచ్చిన సిఇఓస్ చూడండి. ఆంథ్రోపిక్ సర్వం ఉండొచ్చు, అది కాకుండా శామ్ ఆల్ట్మన్ ఏఐ ఆయన వచ్చారు. ఇట్లాంటి చాలామంది వచ్చారు. ఎందుకు ఏఐ? మోదీ గారు మానవ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, నన్ను చూసుంటారు. అంటే ఏఐ అనేది ఏదో కొత్త యానిమల్ తయారైంది, కొత్త ఏదో రూపం చేసుకొని వచ్చిన దాంట్లో ఉంది మన దగ్గర కాదు. ఇది 15 సంవత్సరాల ముందు నుంచే మాట్లాడుకుంటున్న ఒక కాన్సెప్ట్. బేసిక్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకున్న ఇంటెలిజెన్స్ నార్మల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తున్నాం. దాని గురించి ఉన్న డిబేట్లు 4 రోజుల నుంచి నడుస్తుంది. చాలా మటుకు నేను లైవ్ కూడా చూశాను. కొన్ని చాలా బాగుంటాయి సెషన్స్. ఇండివిజువల్ స్పీకర్స్ ప్రజెంటేషన్ ఉండే, దాని తర్వాత ప్యానల్ డిస్కషన్ ఉండే. దాంతో నాకెంత టైం దొరికింది ఆ టైంలో మొత్తం నేను చూశాను. చాలా ఇంకా నెట్లోనే ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ ఒక మాట వాసుదేవన్ గారు, నేను ఎప్పుడో చెప్పుకుంటూ వస్తున్నాను 2-3 సంవత్సరాల నుంచి, దీనికి చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది మన ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో. చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఏఐ వస్తే ఉద్యోగం ఉండదు, ఉద్యోగాలు పోతే. వినోద్ ఖోస్లా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ యూఎస్, ఆయనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు, 5 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీ ఉండదు, మారిపోతుంది మొత్తం ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్గా అని చెప్పారు. కరెక్ట్. ఉద్యోగాలు పోతాయా? ఉద్యోగాలు మారుతాయా? ఉద్యోగాలు మారుతాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉండవు. రిపిటేటివ్ టాస్క్, మీరు చేస్తున్న పని రోజు అదే పని చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం ఉండదు. ఈవెన్ మన మీడియా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డెమో చూశాను, అది ఇంకొక 6 నెలల్లో వచ్చేస్తుంది. హై అండ్ ఏఐ డెమో. ఆల్రెడీ ఆంథ్రోపిక్ కానీ మిగతా వాళ్ళు ఇది ప్లగిన్స్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు 30 నిమిషాలు ఇంటర్వ్యూ ఉంది. మీరు మీ వీడియో ఎడిటర్కి పంపిస్తారు, వాళ్ళు దాన్ని ఎడిట్ చేస్తారు, పేర్లు పెడతారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు, కొన్ని స్క్రాల్ పెడతారు, లోగో పెడతారు, అన్నీ చేస్తారు. ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆ వీడియో తీసుకొని ఏఐలో, అఫ్కోర్స్ హై ఎండ్ వర్షన్, మీరు లో ఎండ్ వర్షన్ కొంటే కాదు, అది హై ఎండ్ వర్షన్ తీసుకున్న తర్వాత 3,000-5,000 రూపాయలు ఉంటుంది నెలకి. స్టూడియోకి పెద్ద అమౌంట్ ఏం కాదు అది. దాంట్లో వేసిన తర్వాత ఆ వీడియో దాన్ని పంపించి, నాకు దీనికి ఒక టైటిల్ కావాలి, దీనికి ఒక థంబ్నెయిల్ కావాలి. ఈవెన్ నౌ ఐఎమ్ గెటింగ్ దట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దెన్ నాకు దీనికి ఒక లైట్ జాజ్ లేకుంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్. దీంట్లో లోగో రైట్ కార్నర్లో పెట్టాలి, ఇది లోగో. సజెషన్ ఇవ్వాలంటే మీకు 2 నిమిషాల్లో మొత్తం 30 నిమిషాల వీడియో ఎడిట్ అయ్యి మీ చేతికి వచ్చేస్తుంది. దానికి తగ్గ విజువల్స్, ఇమేజెస్ అన్నీ పెట్టేసి వాట్ ఎవర్ పాసిబుల్ అని ఇస్తుంది. నౌ మీరేమంటారు అప్పుడు? అండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియో ఎడిటర్స్ ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. కానీ వాళ్ళ రూపం మార్చుకోవాల్సి వస్తుంది. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏఐ ఎట్లా పనిచేస్తుంది అనేది. సర్వం ఏఐ, మన ఇండియన్ గ్రోన్ బెస్ట్ ఇండియన్ ఏఐ ప్రత్యూష్ వాళ్ళ ఫౌండర్ నిన్న మాట్లాడుతూ చెప్పారు, ఒక ఏఐ దగ్గర ఇది కుక్కనా ఇది పిల్లినా 2 ఫోటోలు చూపి అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్. దాన్ని ట్రైనింగ్ అంటారు. అంటే దానికి 1,00,000 కుక్క ఫోటోలు, 1,00,000 పిల్లి ఫోటోలు దానికి ఇచ్చేస్తే అది దాని సిస్టంలో ఇట్ విల్ లెర్న్ ఇట్స్, చదువుకుంటుంది. చదువుకునేది నిమిషాలు అయిపోతాయి, అర్ధగంటలు అయిపోతాయి. డిఫరెంట్ రేసెస్ ఆఫ్ డాగ్స్ ఇమేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్ ఉంటుంది.
తర్వాత మీరు ఈ క్యాట్ అండ్ డాగ్ ఇమేజ్ పెట్టి దీంట్లో విచ్ ఇస్ డాగ్ విచ్ ఇస్ క్యాట్ అంటే అది క్లియర్గా చెప్పేస్తుంది. ఇది కుక్క, ఇది పిల్లి. దిస్ ఇస్ ద బేసిక్ వర్షన్ ఆఫ్ AI అని చెప్తున్నారు. కానీ ట్రైన్ చేయాలంటే దాంట్లో మీరు చాలా మటుకు డేటా పెట్టాల్సి వస్తుంది. ఎస్టర్డే సర్వం AI ఫౌండర్ అదే అంటున్నారు, మేము 1000 కోట్ల పుస్తకాలు, ఎంత 1000 crore బుక్స్ వీ హ్యావ్ ఇన్పుటెడ్ ఇన్ టు ద సిస్టమ్, డిఫరెంట్ లాంగ్వేజెస్. అప్పుడు ఇది ఎవరు చేస్తారు? ఇదంతా హ్యూమన్ కావాలి, మనుషులు. అక్కడ ఉద్యోగం పోదు కదా, అక్కడ ఉంది కదా. ఉద్యోగం మారిపోతుంది, మీ స్కిల్ సెట్ మార్చాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు బికమ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్, యూ హ్యావ్ బికమ్ ఎన్ AI ఇంజనీర్, యూ హ్యావ్ టు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది మన దగ్గర లేదు. విషయం చెప్పండి సురేష్ గారు, 4 రోజుల సదస్సులో మానవ మీద గొప్పదా కృత్రిమ మీద గొప్పదా అని ఏం తేల్చారు? అంటే డెలిబరేషన్స్ పక్కాగా ఉంటాయని కాదు, కానీ దేనికి ఎరవయ్యారు? మనకి అది అర్థం చేసుకోవాలంటే TCS చంద్రశేఖర్ గారు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు దాంట్లో. చైర్మన్ టాటా సన్స్, TCS కాదు, నౌ ద హెడ్ ఆఫ్ టాటా సన్స్, కానీ ఫార్మర్లీ ఆఫ్ TCS. సో ఆయన టెక్నాలజీ గురించి చాలా బాగా తెలుసు. ఆయన ఏమనంటే ప్రతి హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ వీల్స్, దానికన్నా ముందు మోదీ గారు అన్నారు 2 రాళ్ళు తీసుకొని కొట్టిన తర్వాత మంట వచ్చింది. దాట్ లెడ్ టు 1 రెవల్యూషన్. తర్వాత వీల్ తయారు చేశారు, బేసిక్ వీల్. ఆ వీల్తోని చాలా మటుకు ఇండస్ట్రీ మారిపోయింది. అప్పుడున్న ఓల్డ్ వీల్స్ నుంచి కొత్త వీల్స్ దాకా వచ్చింది మొత్తం. దాని తర్వాత స్టీమ్ ఇంజిన్ కాన్సెప్ట్ వచ్చింది. ముందు చాలా దేశాలు తయారు చేశారు, కానీ ఇంగ్లాండ్లో దాని పేటెంట్ తీసుకున్నారు తయారు చేసిన తర్వాత. స్టీమ్ ఇంజిన్ అనేది పట్రీలు నడవకుండా అది కూడా ఉంటుంది. చాలా మటుకు మిగతా ఇండస్ట్రీలు కూడా పనిచేయడం మొదలుపెట్టింది. టర్బైన్లో మొదలుపెట్టింది, స్టీమ్ టర్బైన్స్. షిప్స్కి ట్రైన్స్ ఆటోమేటిక్ ట్రైన్ కోసం తయారు చేశారు, కానీ ఆలోచించండి ఎక్కడికి షిప్ దాకా వెళ్ళింది. సో మీరు రెవల్యూషన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏమైంది? అందరు అన్నారు ఉద్యోగాలు పోయి 1000 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది, ఇప్పుడు ఏం పని ఉండదు అని చెప్పేసి. అట్లా జరిగిందా? కాదు. లక్షల ఉద్యోగాలు తయారైనాయి, కొత్త ఉద్యోగాలు వచ్చాయి. IT ఇండస్ట్రీ అన్న కూడా ఇండియాలో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ టైంలో Y2K భూమి ఉండే. దాంతోపాటు ప్రతి రెవల్యూషన్ నడుస్తున్నప్పుడు ఒక మార్పు వస్తుంది, దాంతో కొత్త ఉద్యోగాలు తయారవుతాయి. కానీ చార్ల్స్ డార్విన్ చెప్పినట్ల ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ టు చేంజ్, మీరు మారకపోతే, నేను ఇట్లానే ఉన్నాను, నన్ను ఇదే నేర్పించారు, నేను ఇదే చేస్తానంటే పెరిష్ అయిపోతాం, యూ విల్ బి అవుట్. మీరు మార్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి వాజవన్ గారు? దాని తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు AI రెవల్యూషన్ వచ్చింది, దీని తర్వాత ఇంకేదో రెవల్యూషన్ వస్తుంది 5-10 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఆగదు. హ్యూమన్ రెవల్యూషన్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశానికి, మనకి ఐ థింక్ సంజీవ్ సాన్యాల్ గారు ఇంకెవరు చెప్పారు, వీ నీడ్ టు క్రియేట్ 8 million జాబ్స్ పర్ ఇయర్. ఐ థింక్ ఇట్ వాజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విఘ్నేశ్వర్. 8 million జాబ్స్ భారతదేశంలో ప్రతి సంవత్సరం మనం క్రియేట్ చేయాలి. అంతమంది యంగ్స్టర్స్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి? స్కిల్స్ లేవు. మొన్న శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, ఓపెన్ AI ఫౌండర్, దాని తర్వాత ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు ఇంజనీర్లు అక్కర్లేదు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కర్లేదు, చాలా ఉన్నారు, నాకు కావాల్సింది ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, AC మెకానిక్లు. ఆ ఉద్యోగాలు ఎప్పుడు AI రీప్లేస్ చేయదు. ఎక్సలెంట్. వైరింగ్ చేయాల్సింది, ప్లంబింగ్ చేయాల్సింది. అక్కడ మీరు AI పెడితే పని చేయదు, AI వచ్చి ట్యాప్ ఫిట్ చేయదు, వెల్డింగ్ చేయాలి. సో నాకు కావాల్సింది అది. ఎందుకంటే నా డేటా సెంటర్స్ మెయింటైన్ చేయాలంటే వీళ్ళందరూ నాకు కావాలి. 24/7 ఉండాలి, ఒక ఆర్మీ ఉండాలి నా దగ్గర. కరెంట్ ఒక మైక్రో సెకండ్ కూడా కరెంట్ పోకూడదు. నాకు దానికోసం ఉన్న పవర్ జనరేటింగ్ యూనిట్స్ కావాలి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ మనం భారతదేశంలో తయారు చేస్తున్నాం. ఇప్పుడు గూగుల్లో విశాఖపట్నం వైపు చేస్తున్నా చూడండి, అక్కడ కూడా ఇట్ విల్ బి ఎ డెడికేటెడ్ పవర్ సెంటర్ ఫర్ దాట్. గ్రిడ్ నుంచి గుంజుకోరు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, అందరు ఇంజనీర్స్ కన్నా ఎక్కువ టెక్నీషియన్స్ కావాలి. మనకు కావాలి 10 డొమైన్స్ ఎక్స్పర్ట్స్ కావాలి. మనకు కావాల్సింది IITs కాదు. IITs ఉన్నాయి, చాలా IITs ఉన్నాయి మన దగ్గర. ఇన్ఫ్యాక్ట్ IIT స్టాండర్డ్ కొంచెం పడిపోయింది అనుకుంటా, ఎందుకంటే చాలా IITs ఓపెన్ చేశారు. ఎప్పుడైనా మీరు ఇట్లాంటి 10-5 ఉన్న IITsని 20-30 చేస్తే ఫ్యాకల్టీ ప్రాబ్లం వస్తుంది, మీకు స్టూడెంట్స్ దొరుకుతారు, మీకు ఫ్యాకల్టీ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే మీకు JEE ఉంటుంది, దాని రాసి వచ్చాయి, లాస్ట్ ఉన్న దాంట్లో ఇన్ని సీట్లు ఉంటే దానికంటే డబుల్ సీట్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, అవుట్పుట్ ఇస్ అన్ ఇష్యూ. మీకు కావాల్సిన ఫ్యాకల్టీ విల్ బీ వెరీ వెరీ క్రూషియల్. అది ఇప్పుడు దొరకట్లేదు. అక్కడ కూడా AI పనికి వస్తుంది.
ఒక వీడియో తీసుకొని మీరు 10 యూనివర్సిటీస్లో నడిపించుకోవచ్చు. నేను శామ్ పిట్రోడా చీఫ్గా ఉన్నప్పుడు యూపీఏ హయాంలో నేను ఒక కమిటీలో ఉన్నాను. అప్పుడు ఈ హెల్త్ రికార్డ్స్ గురించి సెటప్ చేయడానికి, దానికన్నా ముందు హెల్త్ వెబ్సైట్ ఒకటి ఉండే, మనం నేషనల్ హెల్త్ పోర్టల్ అని క్రియేట్ చేసాం మేము. దాంట్లో అడ్వైజరీ టీంలో ఉన్నాను నేను. సో ఈ అడ్వైజరీ టీంలో ఉన్నప్పుడు మేము చూసింది ఏంటంటే చాలా మట్టుకు మన దగ్గర రికార్డ్స్ చాలా ఉంటుంది. ఓకే, అప్పుడు ఫ్యాకల్టీ లేదు నేర్పించడానికి. ఇప్పుడు శామ్ పిట్రోడా గారు ఏమన్నారంటే, ఆ టైంలో మనం 6 GBS ఫైబర్ రోల్అవుట్ చేస్తున్నాం రూరల్ ఏరియాస్కి, కాలేజెస్కి. ఒక లెక్చరర్ ఎయిమ్స్ ఢిల్లీలో కూర్చొని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒక లెక్చరర్ కూర్చొని లెక్చర్ ఇస్తారు. అది 100-200 మెడికల్ కాలేజ్కి వెళ్తుంది ఆ లెక్చర్. ఫ్యాకల్టీ షార్టేజ్ విల్ బి సార్టెడ్ అవుట్. ఫిజికల్ థింగ్ కెడవర్, అది అంతా మీరు ఫిజికల్ చేసే సర్జరీలు అదన్నీ సపరేట్ ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ టు టీచింగ్ థియరీ ఇట్ ఈస్ పాసిబుల్. ఐఐటి మెడ్రాస్ నుంచి ఒక లెక్చర్ ఇస్తే అది మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ అందరికి వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూడండి, నేను రోజు ఎంఐటీకి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎంఐటీ ఫ్రీ కోర్సెస్, హార్వర్డ్ ఫ్రీ కోర్సెస్, కార్నర్లో ఫ్రీ కోర్సెస్. వాళ్ళు అక్కడ క్లాస్ రూమ్లో ఒక నెల ముందు నేర్పించిన క్లాసు నేను 1 గంట సేపు 2 గంటల సేపు వింటున్నాను కూర్చొని. ఫ్రీ. మేనేజ్మెంట్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు. నాకు టెక్నాలజీ ఎక్కువ అర్థం కాదు, కానీ ఐ నో ఇట్ బికాజ్ నేను బీఎస్సీ చేశాను నేను. సో ఐ నో బేసిక్స్ ఆఫ్ ఇట్. దాని తర్వాత చదువుకుంటాను డైలీ ఆల్మోస్ట్. ఐఐటీకి వెళ్ళి ఒక షార్ట్ టర్మ్ కోర్స్ కూడా చేశాను నేను ఒకటి ఐఐటి హైదరాబాద్లో. ఇట్లాంటి దాంట్లో వాసుదేవన్ గారు మన ఇంజనీరింగ్ కాలేజెసే పెద్ద ప్రాబ్లంలో పడిపోతున్నారు. ఎందుకంటే ఒకటి క్రూషియల్ థింగ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మిస్సింగ్. అండ్ ఇవాళ కూడా ఒక ఆర్టికల్ నేను చూశాను, ఐ డోంట్ నో హూ రోట్ ఇట్, వీడియో ఉండే యాక్చువల్లీ. ఐ థింక్ సిబిఎస్ఈ చీఫ్ ఆయన మాట్లాడుతూ 8వ క్లాస్ నుంచి ప్రతి అబ్బాయి అమ్మాయికి ఒక టెక్నికల్ స్కిల్ నేర్పించాలి మనం. ఏదో కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్ కొట్టడం కాదు, టెక్నికల్ స్కిల్. ఈవెన్ డిజైన్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా మొన్న అదే చెప్పారు కదా సార్, 3rd క్లాస్ నుంచి ఏదో ఒకటి మొదలెట్టాలన్నారు. ఏ డిజైన్ ఉండొచ్చు, మీకు కోడింగ్ ఉండొచ్చు. ఇప్పుడు కోడింగ్ పనికిరాదు అనుకోండి, యూ క్యాన్ హ్యావ్ క్రిటికల్ థింకింగ్, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ఒక స్కిల్ నేర్పియాలి మీకు. మన ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, దీని బయట వెళ్ళకు. బట్ ఎందుకు అది ఆన్సర్ అని అడగరు. ఓకే, E=mc² అంటే ఎందుకు అనేది క్వశ్చన్ ఉండదు, రాసి పెట్టారు, అది అంతే, ఫినిష్డ్. దట్ బియాండ్ దట్ నథింగ్ దేర్. A+B² A² + 2² B² + 2AB అయిపోయింది. దాని తర్వాత అది ఎందుకు వచ్చింది తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, అన్నిటికంటే బెస్ట్ యాంగిల్స్, సర్కిల్స్, రైట్ యాంగిల్స్ మిగతా అన్నీ నేర్పియాలంటే బాస్కెట్బాల్ కోర్ట్కి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ని. అక్కడ ఎక్కువ నేర్చుకుంటారు మీరు, క్లాస్ రూమ్లో కూర్చొని కాదు. ఐమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్. అది మన దగ్గర ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్ లెవెల్ నుంచి మార్చాల్సి ఉంది. చాలా మటుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు అది ఉందనుకోండి, కానీ ఇంకా మార్పులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మార్పులు ముందు సంవత్సరం 5 సంవత్సరాలు ఒకసారి వస్తుండే, ఇప్పుడు ప్రతి నెల మార్పులు వస్తున్నాయి. మనం ఆంథ్రోపిక్ ప్లగిన్ చూసాం మనం. అప్పుడు చాలా మటుకు ఏం జరిగింది, మొత్తం $900 బిలియన్ ఐటీ కంపెనీలు అని ఇప్పుడు కూడా పడిపోతుంది, షేర్లు పడిపోతుంది ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్. యుఎస్ షేర్ మార్కెట్, ఇండియన్ షేర్స్ కూడా పడ్డాయి, కానీ కొంచెం రికవర్ అయింది ఇప్పుడు. మన ప్రాబ్లం ఏంటంటే మన ఐటీ సెక్టర్లో, మన ఇంజనీరింగ్ కాలేజెస్లో మన సర్వీసెస్ గురించే మాట్లాడతాం. వీల్ టీచ్ దమ్ కోడింగ్, పైథాన్, అది ఇది జావా మొత్తం నేర్పిస్తాం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరో బయట నుంచి కన్సల్టెంట్ని తీసుకొస్తారు, ఆయన ఎక్స్పర్టు, ఈయన ఐఐటి అది ఇది అని చెప్పి ఆయన కూర్చోబెడతారు. ఆయన మంచి డబ్బులు తీసుకుంటాడు. వీ విల్ హ్యావ్ నో కనెక్షన్ విత్ ఐఐటి అట్ ఆల్, కానీ ఎప్పుడో ఐఐటి పక్క నుంచి వెళ్ళి ఉంటాడు అంతే. సో ఆయన తీసుకొచ్చి క్లాసులు తీసుకుంటారు, వీక్లీ థ్రైస్ క్లాసెస్. ఆయన దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మంచి ఫీజులు, ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారు. ఎందుకంటే మీకు నేర్పియాలి, లేటెస్ట్ అండి నేర్చుకోండి, మేము ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాం. మిషన్ లెర్నింగ్. నేను మనకు టాక్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో నా టాక్ కాగానే అందరు పరిగెత్తున్నారు. నేను అడిగాను, ఏమైంది, ఇంత వెయిట్ కూడా చేయట్లేదు వీళ్ళకి, నా సెషన్ అయిపోయింది, నాకు మెమెంటో ఇచ్చేసారు, షాల్ వేశారు, అంతే. అందరు 400 మందికి గాయబ్ వితిన్ 2 minutes. ఏంటంటే అక్కడ మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్పిస్తున్నారు ఇంకో క్లాస్ రూమ్. అప్పుడు నేను అడిగాను, వీళ్ళకి ఎప్పటి నుంచి నేర్పిస్తాం? ఇప్పుడే మొదలు పెట్టామండి, 2 వారాల నుంచి. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టారు. సడన్లీ 3rd ఇయర్కి వచ్చినప్పుడు వీళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటుంది ఇంకా 6 నెలల్లో, దానికోసం వీళ్ళు ఈ కోర్సులు మొదలు పెట్టారు. అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు అడుగుతారు, మీకు మిషన్ లెర్నింగ్ వచ్చు 3 క్వశ్చన్లు అడుగుతారు, 3 క్వశ్చన్ జవాబులు ఇస్తారు వీళ్ళు. కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు, ఉండదు కదా.
మళ్ళీ పెరిఫరల్ వాళ్ళు ఎక్కువ తెలిసి ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే వాద్యాన్ గారు, ఇప్పుడు మీరు ఆంథ్రోపిక్ CEO కానీ, మీరు శామ్ ఆల్టన్ కానీ, మిగతా చాలా మంది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవాలా? ఇన్ఫాక్ట్ వాళ్ళు షేక్ హ్యాండ్ కూడా చేయలేదు. షేక్ హ్యాండ్ చేసుకుని మిగిలిన వాళ్ళందరూ ఇలా అన్నారు, వాళ్ళు పెట్టారు. వాళ్ళు పాకిస్తాన్ ఇండియా షేక్ హ్యాండ్ చేయనట్టు వాళ్ళిద్దరు కూడా షేక్ హ్యాండ్ చేయలేదు, డైరెక్ట్ కాంపిటీటర్స్ వాళ్ళు. ఎనీవే, ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఈకో సిస్టమ్ అట్లా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కూల్ లెవెల్ నుంచి చెప్పినట్టు క్రిటికల్ థింకింగ్ నేర్పించట్లేదు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని మొదలు పెట్టారు స్కూల్స్లో. అది రియలీ ఇట్ హస్ నాట్ టేకన్ ఆఫ్. పెద్ద హైప్ ఉండే, కానీ స్కూల్స్ ఇంట్రెస్ట్ లేదు అసలు. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, ఈ స్కూల్స్కి ప్రాజెక్ట్ కావాలంటే జన్ బజార్లో ఒక షాప్ ఉంది, అక్కడ వెళ్తే మీకు ఏం కావాలో తయారు చేసిస్తాడు. నాకు ఒక డ్యామ్ కావాలంటే డ్యామ్ తయారు చేసిస్తాడు, ఒక చిన్నది మినియేచర్ మోడల్, వర్కింగ్ మోడల్. నాకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాలంటే ఒక 15 రోజులు తీసుకొని నాకు తయారు చేసిస్తాడు. మీకు డబ్బులు మంచిగా తీసుకుంటాడు. అది ఎట్లా తయారవుతుందని ఎవరు చెప్పరు, పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు అంతే. నీళ్ళు వస్తుంది, నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఇంత వాటర్ సెటప్ చేసుకుంటే కింద నుంచి వచ్చి టర్బైన్ లోపలికి వెళ్తుంది, టర్బైన్ తిరుగుతుంది, టర్బైన్ తిరిగితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి వెళ్తుంది. బేసిక్ ఎక్స్ప్లెనేషన్. క్రిటికల్ థింకింగ్ లేదు. ఒక ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలి. ఒక ఇష్యూ వచ్చింది, ఇస్రో రాకెట్స్ ఫెయిల్ అయింది 2 సార్లు, అదే సెషన్ 3rd కోస్టింగ్ ఫేజ్లో ఫెయిల్ అయింది. నౌ దే సెటప్ ఎ రివ్యూ కమిటీ. వాళ్ళని చూస్తారు, ఈ మొత్తం డేటా అనలైజ్ చేస్తారు. చేసి ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది, 3rd ఫేజ్లో కోస్టింగ్ ఫేజ్లో ఇస్రోకి కంట్రోల్ లేని ఫేజ్ అది, ఆ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఎందుకు అది మోటార్ ఫెయిల్ అవుతుంది ఆ స్టేజ్లో. ఈజ్ ఇట్ అన్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ ఎ మోటార్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ ఎ కమాండ్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ ఎలక్ట్రికల్ ఇష్యూ, గైడెన్స్ ఇష్యూ, వీ డోంట్ నో. ఒక్కసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. అట్ ఈస్ ఆర్బిట్కి వెళ్ళింది కదా, దిస్ ఇస్ అంటే కోస్టింగ్ ఫేజ్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను క్రిటికల్ థింకింగ్లో. ఎందుకంటే తప్పులు అనేది జీవితంలో జరుగుతుంది. మన లైఫ్లో ఏం నేర్పించారు మనకి చిన్నప్పటి నుంచి, తప్పు నువ్వు ఫెయిల్ అయితే సంగతి అంతే, నీది గోవిందా, యు ఆర్ గాన్. కాదు, పిల్లలకి అక్కడే నేర్పించాలన్నమాట. సో నేను చెప్తాను చూడండి, ఈ లెక్చర్స్ తీసుకొని ఏం చేయక్కర్లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఈ AI సమ్మిట్లో వచ్చిన లెక్చర్స్ అన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ కవర్ అయింది. టైమ్స్ నౌ నుంచి, రిపబ్లిక్ నుంచి, ఇండియా టుడే నుంచి, CNBC నుంచి అందరు కవర్ చేశారు. మీరు ఆ లెక్చర్స్ తీసుకొని మీ పిల్లలకి, మీ స్టూడెంట్స్కి 1 hour per day ప్లే చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ 5 minutes వింటారు, దాని తర్వాత అందరూ వాళ్ళ మొబైల్ మీద ఉంటారు. ఇది ప్రాబ్లం. ఆ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్లో కావాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర లేదు వాసుదేవన్ గారు. ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన AI అని చెప్పి ఇంత హైప్ ఇస్తున్నాం, కానీ ఈ హైప్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ చిన్నప్పటి నుంచి 8th class నుంచే యూ స్టార్ట్ డెవలపింగ్ ఎ స్కిల్. ఆ స్కిల్ మీరు 11th 12th వచ్చేదాకా పీక్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారో, ఎక్కడ వెళ్తారో వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి వెళ్తారో, మీరు ఆర్కిటెక్చర్కి వెళ్తారో, ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్తారో, ఇట్స్ ఇమ్మెటీరియల్. కానీ మీకు ఒక బేసిక్ స్కిల్ మీ మైండ్లో ఉంటుంది, బేసిక్ స్కిల్ మీ చేతిలో ఉంటుంది. ప్లంబర్ అనే మనిషి రాత్రికి ప్లంబర్ గాడు. వాడు చిన్నప్పటి నుంచే ఎవడో అసిస్టెంట్గా పనిచేస్తారు, వాళ్ళ నాన్నగారి కిందనో వాళ్ళ బ్రదర్ కిందనో ఎవరి కింద పని చేసుకుంటాడు, నేర్చుకుంటాడు. దాని తర్వాత దర్ ఓన్ స్టార్ట్ చేసేస్తాడు. మళ్ళీ వాడు ముగ్గురు పెట్టుకుంటాడు, ఆ ముగ్గురు ఇందరు నేర్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఎక్కడైనా చూడండి, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళు అందరూ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ మన దగ్గర లెర్నింగ్ అనేది వీళ్ళ ఒకటే ఐడియా ఏంటంటే క్లాస్కి వెళ్ళాలి, క్లాస్ రూమ్కి వెళ్ళాలి. శామ్ ఆల్ట్మన్ చెప్పారు, చాలామంది చెప్పారు, క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇన్ అనదర్ 5 years యూనివర్సిటీస్ విల్ క్లోజ్ డౌన్ అని చెప్పి అందరు AI లీడర్స్ అంటున్నారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీకు ఏం కావాలంటే ఆన్లైన్లో ఉంది. మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఎందుకు చదువుకుంటున్నారు? కంపెనీలు అడుగుతుంది స్కిల్స్, సర్టిఫికెట్లు కాదు. డూ యూ హ్యావ్ ద స్కిల్? 10 నిమిషాలు మీతో మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది మీకు ఆ స్కిల్ ఉందా లేదా. ఒక చిన్న ప్రాక్టికల్ టెస్ట్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీకు ఆ స్కిల్ ఉందా లేదా. మీరు పెద్ద సర్టిఫికెట్ తీసుకొని నేను ఇక్కడ ఈ కాలేజ్ నుంచి చేశాను, ఈ కాలేజ్ చేశాను, నేను బీటెక్ చేశాను, ఐ డిడ్ IC, ఐ డిడ్ ఎలక్ట్రికల్. సో వాట్ స్కిల్ డూ యూ హ్యావ్? నాకు మిషన్ లెర్నింగ్ తెలుసు, ఒక చిన్న టెస్ట్ ఇస్తాను మిషన్ లెర్నింగ్ అని చెప్పి ఇస్తే ఫెయిల్ అవుతారు. బికాస్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ నేర్పించలేదు, థియరీ నేర్పించారు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దాంట్లో మార్పులు చాలా రావాల్సింది. ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, గంట సేపు మాట్లాడచ్చు దీని గురించి. నిన్న కూడా చాలా ఛానల్స్కి వెళ్ళి నేను మాట్లాడాను దీని గురించి. బికాస్ దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు. నేను కూడా ప్రెడిక్ట్ చేస్తున్నాను, యాజ్ AI ఎక్స్పర్ట్ ప్రెడిక్ట్ చేస్తాను, మన దగ్గర ఉన్న 180 ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో మూతపడేది పోయేది అట్లీస్ట్ 120 మూతపడుతుంది మినిమం, దానికన్నా ఎక్కువనే ఉంటుంది.
20-30 కాలేజీలు మిగులుతుంది అంతే. అక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, అన్లెస్ దే చేంజ్ దర్ ఎంటైర్ సిలబస్. అది జేఎన్టీయూ రెస్పాన్సిబిలిటీ, ఉస్మానియా యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ, ఏఐసిటి రెస్పాన్సిబిలిటీ. మోదీ గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు మార్పు తీసుకురాకపోతే మోదీ గారు గైడెన్స్ ఇస్తారు అంతే. ఆయన ఈజ్ నాట్ ఎ టెక్నోక్రాట్, ఈజ్ గివెన్ అ బ్రాడ్ విజన్. మన మ్యాన్ కైండ్కి వాడుకోవాలి, మన హ్యూమన్ బీయింగ్కి వాడుకోవాలి, ఫేక్ క్యాంపెయిన్స్ని ఆపడానికి వాడుకోవాలి చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రసీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అకాడమిక్స్. ఐఐటి లాగా ఒట్టిగా తయారు కాలేదు వాజ్పేయి గారు, దాని ఇంకా చాలా కష్టం ఉండే, కష్టపడే చాలా మంది. దట్ ఈస్ వై అన్ ఐఐటి ఈస్ అన్ ఐఐటి ఆర్ బిచ్ పిలానీ ఈజ్ అ బిచ్ పిలానీ. పీపుల్ హ్యావ్ రియలీ స్ట్రగుల్ టు బిల్డ్ దట్ బ్రాండ్. దానికోసం అక్కడ వస్తున్న పిల్లలకు ఒక స్టాంప్ ఉంటుంది, మన దగ్గర ఎందుకు లేదు? ఎందుకంటే ఇప్పుడు కూడా పాత సిలబస్లో కూర్చున్నారు వీళ్ళు. అది మార్పు తీసుకురావాల్సింది. ఇప్పుడు ఏఐసిటి మీరు అన్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ ఇప్పుడు ఎలాగో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాస్తున్నారు. ఇందాక మీరు అన్నారు ఎవ్రీ మంత్ దాంట్లో ఇంక్లూజన్స్ వస్తూ ఉన్నాయి. కరెక్ట్. ఇదివరకు మాదిరి 5 ఏళ్ళకి ఒకసారి మార్చడం కాదు. అండ్ ఇంకోటి, ఇది మీరు టెక్నికల్ పార్ట్ మాట్లాడారు. ఏఐ వచ్చేప్పటికీ అంటే చాలామంది అడుగుతున్నది, అవుట్ ఆఫ్ బాక్స్ వీళ్ళు అడుగుతున్నది అంటే, మనం హిస్టరీ చదువుకున్నాం, ఎవడో రాసి పెట్టి మన నెత్తిన పెట్టిన హిస్టరీ చదువుకున్నాం, అసలు హిస్టరీ మరి దానికి ఫీడ్ చేయాలి కదా. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ కుక్కపిల్లి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఫీడ్ మీరు అది ఇచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఇది ఫీడ్ చేయకపోతే ఎడారి దొంగలందరూ మనకి ట్రైన్ దమ్ అంటారు, వాళ్ళ లాంగ్వేజ్లో ట్రైనింగ్ అంటారు దానికి డేటా కావాల్సి వస్తుంది. దీన్నే ముందు మనం బిగ్ డేటా అంటుండే. ఒక 2 సంవత్సరాల ముందు ఈ వర్డ్ వచ్చిండే, బిగ్ డేటా. వాట్ ఈస్ బిగ్ డేటా? హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. దాన్ని మిషన్ లెర్నింగ్ ఫార్మాట్లో మిషన్కి నేర్పిస్తున్నాం, మనం మిషన్ని ట్రైన్ చేస్తున్నాం. చూడరా బాబు, ఇది నేను నీ దగ్గర 10 లక్షల హార్ట్ అటాక్స్, కార్డియాక్ ఇష్యూస్ గురించి ఉన్న కేసులు వేసాను. ఒక ఫీల్డ్ నేను నిన్నటి నుంచి చెప్తున్నాను ఇది, బికాస్ హెల్త్ కేర్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. అది కాకుండా మొన్న బయోఏషియాలో నేను 2 రోజుల కాన్ఫరెన్స్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 30-40 మంది సైంటిస్టు, చాలా మటుకు టెక్నోక్రాట్స్ని కలిసాను, ఇంటర్వ్యూ కూడా చేశాను కొంతమంది. వాళ్ళందరూ చెప్తున్న ఒకటే మాట, మీరు ఏఐ అని చెప్పి హైప్ క్రియేట్ చేస్తున్నారు చూడండి, దీని అన్నిటికంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ జరగబోయే 2-3 సెక్టర్స్లో. ఒకటి హెల్త్ కేర్, ఒకటి ఎడ్యుకేషన్, మూడవది ట్రైనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో హెల్త్ కేర్ తీసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రేడియాలజిస్ట్ అని ఒక పోస్ట్ ఉంటుంది హాస్పిటల్లో, డాక్టరే. రేడియాలజిస్ట్ పని అంటే ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేది, అల్ట్రాసౌండ్ వచ్చేది, మిగతా రిపోర్ట్స్ ఏమేమి వస్తుంది స్కాన్గా అన్నీ చూస్తాడు, అనలైజ్ చేసి దాన్ని ప్రాబ్లం ఏముందని ఐడెంటిఫై చేసి దానికున్న వాళ్ళ కన్సల్టింగ్ డాక్టర్ పేషెంట్కు చెప్తారు, డాక్టర్ కూడా చెప్తారు. హీ విల్ డిసైడ్ ఆన్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ దట్. అంటే మీ బాడీని మొత్తం స్కాన్ చేసి ఈజ్ రీడింగ్ అ రేడియాలజిస్ట్. బహుశా ఒక మనిషి, ఒక రేడియాలజీ ఒక రోజులో 20-25 స్కాన్లు చూసి మ్యాక్సిమం ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. కానీ మీరు అదే రేడియాలజిస్ట్ దానికి ఒక ఏఐ టూల్లో వేసి మీరు ఒక 10 లక్షల పాత అంటే లాస్ట్ 1 ఇయర్లో తీసుకొచ్చిన రేడియాలజీ కేసెస్లని దాంట్లో వేసేస్తే అది నేర్చుకుంటుంది. ఈ స్కాన్ వచ్చిందండి, దీని డయాగ్నోసిస్ ఇది ఉండే, ఎందుకు, దీస్ ఆర్ ద పాయింట్స్ వెదర్ రేడియాలజిస్ట్ వాజ్ లుకింగ్ ఫర్. ఈ ట్యూమర్ ఎక్కడుంది, ఈ ట్యూమర్ సైజ్ ఏంటి, ఈ ట్యూమర్ మూవ్ అయిందా, చాలా మటుకు చూసుకుంటారు. సో ఏమవుతుందంటే ముందుకు వెళ్తూ దట్ మిషన్ ట్రైన్స్ ఇట్ సెల్ఫ్, రేడియాలజిస్ట్ని అసిస్ట్ చేస్తుంది. సో ఆయన వచ్చి చేసే 100% వర్క్లో 70-80% ముందే ద మిషన్ విల్ డూ ద జాబ్. ఆయనకు చెప్తారు ఇది బహుశా ఉండొచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. సో ఆయన చెక్ చేస్తాడు, ఎస్ కరెక్ట్, నో నాట్ కరెక్ట్, రైట్ మార్పు రావాలి. అప్పుడు మిషన్ మళ్ళీ నేర్చుకుంటుంది, డాక్టర్ నన్ను కరెక్ట్ చేశారు, సో ఇది యాక్చువల్ డయాగ్నోసిస్. సో అగైన్ ఇట్ ఇస్ లర్నింగ్. మన అపోలోలో డాక్టర్ సాయి అని ఉన్నారు, ఆయన వాళ్ళ అపోలో హెల్త్ యాక్సెస్ మై యాక్సెస్ అనే వాళ్ళకి టెక్నాలజీ డివిజన్ ఉంది. ఈ వాజ్ వెరీ ఫేమస్ సర్జన్. ఆయనతో మాట్లాడాను మొన్న ఈ కాన్ఫరెన్స్లో. వాళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అపోలో దగ్గర, మిగతా అన్ని హాస్పిటల్స్ దగ్గర చాలా రికార్డ్స్ ఉంటుంది పేషెంట్స్ది. ఇదన్నీ మీరు ఏఐ కేసెస్ది ఏఐని ట్రైన్ చేస్తే మీకు డిజీజ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. ఎందుకు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ ఎట్లాంటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది, బ్రెస్ట్ ఉండొచ్చు, ప్యాంక్రియాట్ ఉండొచ్చు, బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇట్ విల్ గివ్ అ ప్యాటర్న్ అన్నమాట. మళ్ళీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఎట్లనే ఉంటుంది. ట్రీట్మెంట్ కాకుండా దానికి కావాల్సిన మాలిక్యూల్స్ ఏంటి అంటే మెడిసిన్ ఏమైనా తయారు చేసుకోవచ్చు మనం. సో ఫార్మా కంపెనీస్ గెట్ ఇన్వాల్వ్డ్. సో ఫార్మా కంపెనీస్కి ఇంత డేటా, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు వాళ్ళు అంటారు కరెక్ట్, నౌ వీ కెన్ డెవలప్ ఎ మాలిక్యూల్. అంటే మెడిసిన్ ఫస్ట్ పార్ట్ R&D నుంచి మాలిక్యూల్ టు మార్కెట్ కదా తీసుకురావచ్చు. ముందు 5-6 సంవత్సరాలు పట్టేది ఇప్పుడు మీకు బహుశా
6 నెలల్లో, ఈవెన్ 3 నెలల్లో ఒక మాలిక్యూల్ మీకు రెడీ చేసుకోవచ్చు. బికాజ్ యూ హవ్ గట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా సిట్టింగ్ దేర్ మిషన్లో. అది మిమ్మల్ని, మీరు దాన్ని నేర్పిస్తున్నారు, అది మీకు రిజల్ట్స్ ఇస్తుంది కన్సిస్టెంట్గా. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మనం భయపడక్కర్లేదు ఏదో ఇది కొత్తగా పెద్ద ఏదో అనిమల్ తయారైంది గాడ్జిలా లాంటి ఏదో వస్తుందని కాదు. ఇది ఇట్ ఈస్ అ రెవల్యూషన్ దట్ హ్యాపెన్స్ జస్ట్ లైక్ స్టీమ్ ఇంజిన్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, అట్లానే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దీన్ని ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఉండదు, ఇట్స్ అ రియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ రియల్. సో కానీ మన దగ్గర ఇండియా కన్నా అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే బికాజ్ 140 కోట్ల పాపులేషన్కి ఆ డేటా ప్రతి చోట్ల మన డేటా ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్తే మీ డేటా క్రియేట్ అవుతుంది, మీది ఈహెచ్ఆర్ క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ క్రియేట్ అవుతుంది, మీ పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు, అది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్రియేట్ చేశారు ఈహెచ్ఆర్ ఒకటి. సో మీకున్న డిజీజ్ మీకు ఏమేమి ఉందని ఆ రికార్డులో ఉంటుంది ఆల్వేస్. సో మీరు ఇక్కడ నుంచి బాంబేకి వెళ్తే మళ్ళీ మీరు స్కాన్లు తీసుకోక్కర్లేదు, మీ ఈహెచ్ఆర్ నెంబర్ ఇస్తే డాక్టర్ చెక్ చేసుకొని మీ స్కాన్స్ ఆల్రెడీ ఉంటుంది అక్కడ, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటుంది అక్కడ. సో యూ నీ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్. దట్ వాస్ ద బేసిక్ ఫర్ ఈహెచ్ఆర్ స్టార్ట్ అయినప్పుడు. కానీ అమెరికాలో ఏం జరిగిందంటే వాళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచే స్టార్ట్ చేసేసారు ఈహెచ్ఆర్. సో అక్కడ ఆల్ స్క్రిప్ట్స్ ఉంటుంది, జీఈ ఉంటుంది, సీమెన్స్. వీళ్ళు 80 ప్యాటర్న్స్ ఇస్తారు, 80 రికార్డ్స్ ఉంటుంది, 80 ఐటమ్స్ ఉంటుంది ఆ రికార్డులో. వీళ్ళ దగ్గర 70 ఉంటుంది. దిస్ అండ్ దిస్ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. మనకి మన మొబైల్ ఫోన్ లాగా మనం ఈ స్కిప్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ డైరెక్ట్ 2Gకి వచ్చేసాం మనం. అక్కడ నుంచి 3G నుంచి 4G, 4G నుంచి ఇప్పుడు 5G. వి స్కిప్డ్ అన్ ఎంటైర్ జనరేషన్ బిట్వీన్ యాక్చువల్లీ. 2Gకి వెళ్ళే ముందు స్కిప్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో మనం 4G నుంచి వచ్చినప్పుడు 3G 4G స్కిప్డ్ ఇమీడియట్లీ అన్నమాట, వెరీ ఫాస్ట్. సో మనం దీని కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ అంటే మన ఈహెచ్ఆర్ క్రియేట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ లెవెల్ నుంచి చాలామంది మేధావులను పిలిపించారు, ఇంక్లూడింగ్ మై ఎక్స్ బాస్ సంగీతారెడ్డి వాజ్ దేర్ ఇన్ దట్ టీమ్. వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, దట్ దీస్ ఆర్ ద పారామీటర్స్ నీడెడ్ ఫర్ ఈహెచ్ఆర్ అని చెప్పి. అది ఎప్పుడు ఇంత దాకా వచ్చింది తెలియదు, కానీ ఇప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్స్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ అక్రాస్ ద బోర్డ్ ఇండియాలో ఒక పేషెంట్ ఒక ప్లేస్కి వెళ్తే రికార్డ్స్ ఆర్ మెయింటైన్. మీ ఇండివిజువల్ పత్రి వాసుదేవన్ గారు ఈహెచ్ఆర్ ఇస్ దిస్ ఇస్ ద నంబర్. సురేష్ కోచార్లు ఈహెచ్ఆర్ ఇస్ దిస్ ఇస్ మై నంబర్. నేను లాస్ట్ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాను, ఏ టెస్ట్ తీసుకున్నాను, ఏ చేసి అంతా దాంట్లో ఉంటుంది. సో బట్ సీక్రెట్గా ఉంచుకోవాలి అది. ఇట్ కెనాట్ బి గివెన్ టు ఎవ్రీబడి అండ్ ఎనీబడి. సో ఆ రికార్డ్స్ని తీసుకొని వీళ్ళు అనలైజ్ చేసి ఈ కొత్త బిగ్ డేటా పెట్టేసి యు ఆర్ క్రియేటింగ్ ఏఐ వెహికల్. ఏఐ బేసిక్లీ మీ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది అంతే. ఇప్పుడు చూస్తుంది మన ఇండస్ట్రీలో కూడా ముందు ఒక స్టోరీ రాయరా, యుక్రెయిన్ రష్యా వార్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక 2 hours 3 hours తర్వాత కొట్టేసి తీసుకొస్తాడు, దాంట్లో 10 తప్పులు ఉంటే మీరే కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తే 5 నిమిషాల తర్వాత ప్రింట్అవుట్ చేసుకొని మీ ముందు వస్తారు చాట్ జీపీటీ నుంచి. సో అది అయిపోయింది. దాంట్లో కూడా కరెక్షన్ చేయాల్సి. హోంవర్క్ పిల్లలు హోంవర్క్ వాళ్ళు ముందు 2 గంటల సేపు 3 గంటల సేపు తీసుకుంటున్నారు, ఇప్పుడు డైరెక్ట్ కొట్టేస్తున్నారు, హోంవర్క్ చూస్తున్నారు, రాసుకుంటున్నారు, అయిపోయింది. మొన్న సర్వం ఏఐది ఒక ఫెసిలిటీ చూపించారు వాసుదేవన్ గారు, వెరీ ఇంప్రెస్డ్. ఒకటి వాయిస్ డబ్బింగ్. మన ఇండస్ట్రీ ముందు మనం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పిలిపించుకోవాలి, ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వాలి, ఆయన ముందు స్క్రీన్ పెట్టాలి. ఇప్పుడు లేదు, వాయిస్ డబ్బింగ్ ఇస్ ఆటోమేటిక్. మీరు టెక్స్ట్ కొట్టేసేయండి, 001 seconds to 0015 seconds ఈ టెక్స్ట్. ఏ వాయిస్, మేల్ వాయిస్, ఇండియన్లో ఇట్ ఇస్ డెప్త్ ఉండాలా, డెప్త్ ఉండకూడదా, ట్రెబుల్ ఎక్కువ ఉండాలన్నా, బేస్ ఎక్కువ ఉండాలన్నా, యూ కెన్ స్పెసిఫై. ఎమోషన్స్ క్యారీ చేయమంటే చేస్తుంది, అది కూడా పీక్ తీసుకొస్తుంది. దానవీర సూరకర్ణాలు ఎన్టీ రామారావు చెప్పిన డైలాగ్ 5కి తీసుకెళ్ళి కింద తీసుకొస్తారు, అది కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో అది చూపించారు మన డెమోలో. ఇదే మనకి థ్రెట్ వస్తుంది రేపు, ఎందుకంటే నౌ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్ ఆల్సో గాన్. ఓకే, దాని తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆర్టికల్ రాసిన 1940s పాత న్యూస్ పేపర్ నుంచి స్కాన్ చేశారు. యూఆర్ షోయింగ్ అన్ ఆన్లైన్ డెమో. స్కాన్ చేసి దాన్ని టెక్స్ట్గా వితిన్ 10 seconds కన్వర్ట్ చేశారు. 10 second టెక్స్ట్ తర్వాత దాన్ని వాయిస్లో కన్వర్ట్ చేశారు నెక్స్ట్ 5 seconds. దాంట్లో మరాఠీలో కావాలంటే మరాఠీలో ఇచ్చేస్తుంది వాయిస్ ఓవర్, వాయిస్ కంప్లీట్. సో టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి. స్పీచ్ వచ్చేప్పుడు గ్రామటికల్ అది మనం అక్కడే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. కానీ యాజ్ వి గో అలాంగ్ దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తప్పులు చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ మోడల్స్. LLM అంటారు. ఓకే, LLMsని పెట్టి వీళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని కోచింగ్ ఇస్తున్నారు దానికి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఎంత మీరు ఆ మిషన్ని ట్రైన్ చేస్తారో అంత బాగా అది పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఆంథ్రోపిక్ ఉండొచ్చు, AI ఉండొచ్చు, మన ఓపెన్ AI ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, జెమినీ ఉండొచ్చు, క్లౌడ్ ఉండొచ్చు. ఒకటి మీరు ఆంథ్రోపిక్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఒకటి దెర్ ఆర్ రిపోర్ట్స్ 2-3 చదివానండి. ఆంథ్రోపిక్ తయారు చేసిన టూల్ ఎదురు తిరుగుతుంది అని. ట్రూ ఆర్
some ఎదురు తిరుగుతుందంటే అది ఏమైందంటే వాళ్ళ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ మిషన్ థ్రెటన్ చేశారు. హైపోథెటికల్ సిచ్యువేషన్ థ్రెటన్ చేశాడు, నిన్ను బంద్ చేసి పడేస్తాను అని అంటే ఆ మిషన్ తిరిగి చెప్పింది నిన్ను అట్లా నిన్ను నేను చంపేస్తా అని చెప్పి అది దాన్ని టెస్ట్ చేయడం కోసం చేశారు. అయితే అది రెస్పాన్స్ అనమాట, దే షట్ ఆఫ్ దట్ ఆప్షన్ ఎనీవే. కానీ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది, నన్ను బంద్ చేస్తా నేను చంపేస్తా అని చెప్పి. సో దట్ ఇస్ ద రెస్పాన్స్, హ్యూమన్ లైక్ బిహేవియర్ వచ్చింది. రోబోలో రజనీకాంత్ కి తయారైనట్టు ఎదురు రోబోలు మళ్ళీ దట్ ఇస్ ఆల్సో పాసిబుల్. ఆ ప్రమాదం అని కాదు, మన ఒక న్యూక్లియర్ ప్లాంట్ లో తయారు ఉన్నాం అనుకోండి, మనం చూసాం, మన గల్గోటియా చూసాం, న్యూక్లియర్ ప్లాంట్లో వి యూజ్ రోబోటిక్ స్టఫ్, లాట్ ఆఫ్ రోబోటిక్ స్టఫ్, సర్జరీలో యూజ్ చేస్తాం మనం, అక్కడేం ప్రాబ్లం ఉండదు. మన గల్గోటియా అది కుక్క చూసాం మొన్న, అది పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఎందుకు మనం తయారు చేయలేకపోతున్నాం భారతదేశంలో. సో ఎదురు తిరుగుతుందా అనేది సెకండరీ క్వశ్చన్, అది మీరే కదా పెట్టే ఇన్ఫర్మేషన్ దాంట్లో, దానికి బ్రెయిన్ లేదు ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ రియాక్టింగ్ టు వాట్ యు హావ్ ఇన్పుటెడ్ ఇన్ టు ఇట్ అనమాట. నిజంగా చేస్తుందా? ఏది మీరు చేస్తే ఎనీథింగ్ డిస్ట్రక్టివ్ కావచ్చు కదా. ఇప్పుడు ఆ కుక్క చూపించారు నేను గల్గోటే, నేను హైదరాబాద్ చూసాను, మనం ఒక సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు చూపించారు, ఒక బిల్డింగ్ కింద ఎర్త్క్వేక్ వచ్చి చాలా మంది బిల్డింగ్ కింద ఏం చేస్తారు, మనం యూజువల్లీ కుక్కలు పంపిస్తాం దాని కింద, మన దగ్గర ఉన్న చిన్న చిన్న కుక్కలు ఉంటాయి దాన్ని పంపిస్తాం, అది అక్కడ వెళ్ళి ఓ అంటే అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ తెలిసిపోతుంది. దిస్ కెన్ గో ఇన్సైడ్ ఫ్లాట్ ఫుటెడ్ అండ్ చెక్, దాని దగ్గర కెమెరా ఉంది, ఆ కెమెరాతో మీకు లోపల ఏముందో మొత్తం చూపిస్తుంది, మొత్తం బయట కనిపిస్తుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో అడ్వాంటేజెస్ వాడుకోవాలి మీరు. మనం ప్రతి రెవల్యూషన్ వచ్చినప్పుడు దానికి ఒక విలన్ ఉంటారు, కానీ దిస్ ఇస్ ద గ్రేట్ అడ్వాంటేజ్. ఈ రెవల్యూషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, కానీ బేసిక్లీ డెసిషన్ మేకింగ్ని తగ్గించేశారు. 10 రోజులు జరిగే పని ఇప్పుడు 10 నిమిషాలు జరిగిపోతుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మనిషి ఆలోచించే ఆ నిడివి తగ్గిపోతుందా? ఇంకా తగ్గదు, ఎందుకంటే కాన్స్టెంట్లీ అక్కడే మీ ఛాలెంజ్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మనకు కావాల్సింది, డిజైన్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్ కావాలి, డొమైన్ స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్. మీకు హోటల్ ఇండస్ట్రీ గురించి అన్నీ తెలుసుంటే దెన్ యూ బికమ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్. మీకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి A to Z తెలుసుంటే దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఆన్ AI. మీకు షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు, షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి, మీకు ఏవియేషన్ ఇండస్ట్రీ డొమైన్ ఎక్స్పర్టీస్ కావాల్సి వస్తుంది. సో నాన్ IT వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు రావడం మొదలు పెడతారు, ఎందుకంటే దే ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, ఇప్పుడు ఎవరో హోటల్ ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు పనిచేశారనుకో, దే విల్ నో ఇన్సైడ్ అవుట్ ఎట్లా పనిచేస్తుంది ఆ ఇండస్ట్రీ అని, దానికి కావాల్సిన ఆటోమేషన్ ఏంటి, దానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెప్పించుకోవాలి, ఆ గెస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు రెస్టారెంట్లో ఏం ఆర్డర్ చేశాడు అంత విధ డీటెయిల్స్ ఉంటుంది. ఆయన వచ్చి కూర్చోగానే యూ హ్యావ్ దట్ సార్ లాస్ట్ టైం మీరు ఇది ఆర్డర్ చేశారు, యూ వుడ్ లైక్ టు హ్యావ్ ద సేమ్ థింగ్. ఆయన సర్ప్రైజ్ అయిపోతాడు, నేను ఆర్డర్ చేసింది నేను వచ్చి 2 సంవత్సరాలు ముందు అయింది కదా, నీకు ఎట్లా తెలిసిపోయింది ఇంత జల్దీ, నా పేరు ఇన్పుట్ చేశారు, దట్ యూ కేమ్ టు దిస్ రెస్టారెంట్, వాట్ డిడ్ యూ ఆర్డర్ లాస్ట్ టైం, దీస్ ఆర్ ద డిషెస్ యూ ఆర్డర్డ్. ఆర్ ఒక గెస్ట్ వస్తాడు, ఈ విల్ బి 6 feet 5 inches. హోటల్ ఇండస్ట్రీ దగ్గర డేటాబేస్ ఉంది దీనికన్నా, కానీ ఆయన వచ్చే ముందే ఆయన బుకింగ్ చేసే టైంలో తెలిసిపోతుంది ఈయన 6 feet 5 inches అంటే ఆ బెడ్ అంత పెద్ద బెడ్ కావాలి, అట్లాంటి రూమ్ సెలెక్ట్ చేయాలి ఆయన కోసం. అగైన్ డాటా, ఇది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు హోటల్ ఇండస్ట్రీలో, అంటే ఎందుకంటే నా ఇండస్ట్రీ నుంచి వచ్చాను నేను దానికోసం. అట్లాంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది, ఎడ్యుకేషన్, అన్నిటికంటే చెప్తాను పెద్ద రెవల్యూషన్ రాబోయేది ఎడ్యుకేషన్లో. టీచర్స్ని మొత్తం రీట్రైన్ చేయాల్సి వస్తుంది, అది స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ దాకా. దే హ్యావ్ టు కంప్లీట్లీ చేంజ్ అనమాట. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 360 degreesలో మేనిఫెస్ట్ చేసింది ఈ 4 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్. రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి డొమైన్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, మాట్లాడారు. ఆంథ్రోపిక్ తర్వాత ఓపెన్ AI చాలామంది వచ్చి మాట్లాడారు. సో చాలా కొత్త అంశాలు ఇందులో ఉన్నాయి. టీచర్స్ని తిరిగి వాళ్ళకి ఇదివరకు పురశ్చరణ తరగతులు అనేవాళ్ళు తెలుగులో, టీచర్స్ని ట్రైన్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే మార్పులు, అండ్ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఉద్యోగాలు పోవటం కాదు, ఉద్యోగాలు కొత్త విండోస్లో ఓపెన్ కాబోతున్నాయి. సో దాని మీద ఫోకస్ పెట్టాలి. డొమైన్ ఎక్స్పర్ట్స్, ఇందాక సురేష్ కోచట్ల గారు చెప్పినట్టు ఒక కంపెనీ CEO, నాకు ఇప్పుడు కావాల్సింది ఇంజనీర్లు కాదు, ప్లంబర్స్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్స్, ట్రేడ్ ఎక్స్పర్ట్స్, IITలు కాదు ITIలు కావాలన్నారు. సో అంటే మనకు ఒక మార్పు వస్తున్నప్పుడు సహజంగానే ఒక కుదుపు ఉంటుంది, బట్ ఆ మార్పుని స్వీకరిస్తే ఆ కుదుపు మనకి పెద్ద కష్టం కాదు ఓవర్కమ్ చేయడానికి. సో ఒక లెర్నింగ్ ప్రాసెస్ మొదలైంది ఈ సంవత్సరం 2026, అది కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ.